మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట గ్రామ శివారులో దుబ్బగూడెం ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి సర్వే నంబర్ 153 పట్టేదారు విశ్వపతి వెంకటయ్య గార్లది. 20 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం విశ్వపతి వెంకటయ్య కుమారుడు విశ్వపతి వెంకటనారాయణ కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామానికి వలస వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలోని అదునుగా భావించి ఆ భూమిని కమ్మ కులానికి చెందిన ఓసీ కులస్తులు బండి సైదులు, బండి కోటయ్యకు కుమారుడి బండి నరేష్లు కబ్జా చేశారు. ఇదేంటి అని విశ్వపతి వెంకటనారాయణ ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. భూమి మీదకు వెళ్తే కమ్మకులానికి చెందిన వారు కత్తులతోటి గొడ్డలతోటి చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు విశ్వపతి వెంకటనారాయణ ఆర్జీఓను కోర్టును ఆశ్రయించగా ఆ భూమి ఏజెన్సీ ప్రాంతానికి చెందినది కావున ట్రైబల్ మాత్రమే ఈ భూమి మీద ఉండాలి లేదా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఓసీలకు కొమ్ము కాస్తూ బాధితుని మొర వినిపించుకోకపోగా ఆ కమ్మ కులానికి చెందిన వారిని సాగు చేసుకొనిస్తున్నారు. ఈ విషయాన్ని కొన్ని కుల సంఘాలకు కలిసి బాధితుడు తన బాధను వెళ్లబోసుకున్నప్పటికీ స్పందించిన మాదిగ ఎంఆర్పీఎస్ మరియు లంబాడ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ మరియు తుడుందెబ్బ ఏహెచ్పిఎస్లు మద్దతు తెలిపి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇటు భూమిని పట్టేదారుకైనా చేయాలి లేదా ప్రభుత్వమైనా స్వాధీనం చేసుకోవాలని బోర్డు అయినా పెట్టాలి, లేదంటే మా కుల సంఘాలు కలిసి నిరుపేదలైన పేద ప్రజలకు ఈ భూమిని పంచుతామని ఆ కుల సంఘాలు హెచ్చరించడం జరిగింది. ఈ విషయాన్ని ఎంఆర్ఓ స్పందించి 2 రోజుల్లోగా విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తారని తెలపడం జరిగింది. అమలు చేయాలి 170 చట్టాన్ని, అమలు చేయాలి 170 చట్టాన్ని, అమలు చేయాలి పీసీ చట్టాన్ని, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, 170 చట్టాన్ని అమలు చేయాలి, 170 చట్టాన్ని అమలు చేయాలి, 170 చట్టాన్ని, వీసా చట్టాన్ని, వీసా చట్టాన్ని, వీసా చట్టాన్ని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, 6 ఎకరాల ప్రభుత్వ భూమిని 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 వెంటనే, గూడెం దగ్గర ఉన్న 153 సర్వే నెంబర్ భూమిని వెంటనే, గూడెం దగ్గర 153 సర్వే నెంబర్ భూమిని వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులపై వెంటనే, రెవెన్యూ అధికారులపై వెంటనే, అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ అధికారులపై వెంటనే, అధికారులు రెవెన్యూ అధికారులపై వెంటనే 153 సర్వే నెంబర్ భూమిని వెంటనే, నిరుపేదలైన పేదలకు భూమిని వెంటనే, పేదలకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, భూమి లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, భూమి లేని నిరుపేదలకు వెంటనే ఇవ్వాలి, భూమి లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, భూమి లేని నిరుపేదలకు వెంటనే నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి మొండి వైఖరి, నశించాలి రెవెన్యూ అధికారుల మొండి వైఖరి, నశించాలి రెవెన్యూ అధికారుల మొండి వైఖరి, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే, 153 సర్వే నెంబర్ భూమిని వెంటనే, 153 సర్వే నెంబర్ భూమిని వెంటనే, 170 చట్టాన్ని, 170 చట్టాన్ని, 170 చట్టాన్ని, వీసా చట్టాన్ని, వీసా చట్టాన్ని, 170 చట్టాన్ని అమలు చేయని అధికారులపై వెంటనే, 170 చట్టాన్ని అమలు చేయని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, రెవెన్యూ అధికారులను వెంటనే 170 చట్టాన్ని అమలు చేయని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, రెవెన్యూ అధికారులను వెంటనే వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే, వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి ఏమని నేను ఆల్రెడీ సర్వే తప్పకుండా మేడం మీరు రిపోర్ట్ తీసుకుంటాను, నేను చెప్తాను. అందులోనూ అదేంటంటే కోర్టులో వస్తే మళ్ళీ వీళ్ళు కాకుండా అగనెస్ట్ పార్టీ వాళ్ళు కూడా పీవైటీలో పెట్టారు, అడ్జస్ట్మెంట్ హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది. నాకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం నేను
ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదేనండి హైకోర్టు ఇచ్చిన కాగితాలు అదే కదా మీ దగ్గర పెట్టుకోవడం కాగితం కాదు కదా మీ దగ్గర చూసుకొని నాకు ఇవ్వండి. గుడిసెలు వాళ్ళ మీద కేసులు ఒక్క నిమిషము, నేను అసలు ఈ జిల్లా కాదు ఈ మండలం కాదు, నాకు మీరు ఎంత తెలియదు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నాకు తెలియదు. అసలు ఆ ల్యాండ్ కూడా నేను ఆల్రెడీ నాకు సర్వేర్ 1.5 months నుంచి నాకు లేడు. నాకున్నదే గంగారం సర్వేర్ ఇక్కడ డిప్యుటేషన్. అది కేసముద్రంలో ఇష్యూస్ ఉన్నాయనేసి కేసముద్రం డిప్యుటేషన్ వేశారు. 1 month నుంచి అసలు ఆయన ఆఫీస్కి రావట్లేదు. అది పట్టాదారు ఉన్నాడు కాబట్టి అనుభవదారు లేరు కాబట్టి అది అప్పటి నుంచి వస్తుంది. నేను కాదని అనట్లేదు, నేను చూస్తాను. ఇప్పుడు సడన్ గా ఇమిడియట్ గా యాక్షన్ తీసుకునేది కాదు కదా. నేను వచ్చి ఇప్పుడు 1 year కూడా కాదు, నేను వచ్చి 8 నెలలు 9 నెలలు అయింది. నేను వచ్చింది కాదన్నట్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాను నాకు సర్వేర్ లేదు. ఇప్పుడు ఈ భూమి అని నేను పోవడానికి లేదు కదా. సర్వేర్ వస్తే ఆ భూమి ఏంటో తెలిసి సాగు చేసుకుంటున్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మీద మీరు పోలేదు. రేపు మేము గుడిసెలు వేయడానికి పేదలను తీసుకొని పోతాం, మా మీద కూడా కేసు పెట్టకూడదు. నేను అనేది ఏంటంటే నేను ప్రొసీజర్ ప్రకారం నేను పోతాను. నేను సర్వేర్ ఆల్రెడీ నేను భూమి మీదకి పంపించాను. మొన్న నాకు కలెక్టరేట్లో మీటింగ్ ఉండి నేను అక్కడే ఉన్నాను. నేను 2 days తర్వాత నేను ఇవాళే ఆఫీస్కి వచ్చాను. 3 days తర్వాత ఇవాళే వచ్చాను. నేను ఆ రిపోర్ట్ తీసుకుంటాను, నా రికార్డ్స్ చూసుకుంటాను, నా ప్రొవిజన్స్ ప్రకారం నేను వెళ్తాను. నాకు 2-3 days టైం ఈ ఎండాకాలం నీళ్ళు లేవు, విత్తనాలు ఏం వేస్తున్నారండి? జూన్ అంటే ఇంకా 2 నెలలు టైం ఉంది. అయినా నా భూమిని మీరు కొట్టుకోవడం ఎందుకంటే నా కస్టడీలోకి తీసుకోమని చెప్పినప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు స్వాధీనం చేసుకోండి, ఇది మీ భూమి అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర ఉంది, పాటిస్తాను. నో ప్రాబ్లం. మేము తహసీల్దార్ గారికి ఇచ్చిన వినతి పత్రం శ్రీయుత గౌరవనీయులైన బయ్యారం ఎంఆర్ఓ గారికి ఎంఆర్పిఎస్, ఏహెచ్పిఎస్, తుడుందెబ్బ, ఎల్హెచ్పిఎస్ మరియు అనుబంధ సంఘాల తరఫున సామాజిక విప్లవ అయ్యా విషయం విశ్వపతి వెంకటయ్య గారి భూమి సర్వే నెంబర్ 153లోని 5 ఎకరాల 35 గుంటల వ్యవసాయ భూమి కబ్జాకు గురైన అంశం గురించి తమరితో చేయి మనవి ఏమనగా కొత్తపేట శివారు కాటమయ్య గుడి పరిధిలో విశ్వపతి వెంకటయ్య కులం వడ్రంగి గారికి 5 ఎకరాల 35 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇట్టి భూమిని విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడైన వెంకటనారాయణ మా భూమి సుమారుగా 25 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఐటీడీఏ, పిఓ, జిల్లా కలెక్టర్ గారులకు మా మనవి ఇప్పించాలని విన్నవింపం చేశాము. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఫిర్యాదు చేయగా స్థానిక కుల సంఘాల నాయకులు తమరికి ఇట్టి సమస్యను త్వరగా పరిష్కరించాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేడం ఈ ప్రాంతంలో అలజడి సృష్టించకుండా సమస్య ఎక్కువ కాకుండా మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే మీకు తప్పకుండా మేము సన్మానం చేస్తాం. ఒకవేళ చేయకపోతే సన్మానం నేను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. నా ఉద్యోగం నేను ఎంఆర్పిఎస్, ఎంఎంఎస్, తుడుందెబ్బ ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రంలో ఆ 153 సర్వే నెంబర్ భూమిని 170 చట్టం ఉన్నా, పీసా చట్టం ఉన్నా ఈ భూమిని రక్షించకుండా స్వాధీనం చేసుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. దీన్ని ఉద్దేశించి ఈరోజు మన తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిల పీరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట శివారు దుబ్బగూడెం కాటమయ్య గుడి దగ్గర వ్యవసాయ భూమి 5 ఎకరాల 35 గుంటల భూమి మరి వృత్తి చేసుకొని బ్రతుకుతున్న వడ్రంగి విశ్వపతి వెంకటయ్య గారి భూమి అది. అట్టి భూమి నేటి వరకు కూడా ధరణిలో మరి విశ్వపతి వెంకటయ్య గారి పేరు మీదనే ధరణి కొనసాగుతూ ఉంది. కానీ కౌలుకి ఇస్తే ఆ భూమిని కబ్జా చేసిన అగ్రవర్ణాలు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడైన వెంకటనారాయణ సుమారుగా 25 సంవత్సరాల కానుండి మరి ప్రతి ప్రభుత్వ ఆఫీసు మెట్లెక్కని రోజు లేదు. కానీ మొత్తం రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ పేదవాడి పక్షాన ఉండకుండా మరి డబ్బులున్న వాళ్ళ పక్షాన మరి మాట్లాడుతున్నారంటే ఇది సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా మేము ఒక మాట చెప్తున్నాం. ఇక్కడ 170 యాక్ట్ చట్టం ఉంది, పీసా చట్టం ఉంది, 5th షెడ్యూల్ చట్టం ఉంది. వీటన్నిటి కూడా తుంగలో తొక్కేసి అలా
పెద్ద కులపోళ్లకు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారంటే ఇక్కడ రెవెన్యూ అధికారుల హస్తం ఉందనేది స్పష్టంగా అగపడతా ఉంది. కాబట్టి అలా రెవెన్యూ అధికారులకు మేము మొరబెట్టుకునేది ఏంది అంటే, అయ్యా భూమి కబ్జాకు గురైంది, సుమారుగా 40 సంవత్సరాల కాంచి ఆ భూమిని సేద్యం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఆ భూమిని పేదవాడికన్నా ఇప్పియాలి. లేదనుకుంటే ఇండ్లు లేని నిరుపేదలు, మరి బయారం మండలంలో ఉండబడిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం, క్రిస్టియన్లు, మహిళలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ భూమిని మరి ఇల్లు లేని పేదలకన్నా పంచాలి. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నిసార్లు ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా కూడా మరి స్పందించకుండా పేదవాడి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన పోరాటాలు తప్పై ఇప్పుడు ఇది షాంపీలు మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రతిఘటన పోరాటాలు ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఆ భూమిని స్వాధీనం చేసుకోకపోతే కుల సంఘాల ఆధ్వర్యంలో మేమే ఆ భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచుతామనే విషయాన్ని గుర్తు చేస్తూ, నా పేరు గుగ్గిల పిరేమాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి, మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జ్. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేణుక గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఈరోజు ఏంటంటే ముఖ్యమైన విషయం, గత 25-30 సంవత్సరాల కాంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు కూడా స్పందించలేదు. మీరు స్పందించి ఏదైతే ధరణిలో ఏదైతే ఎవరి పేరు మీద అయితే ఇప్పటి వరకు ఉందో వాళ్ళకన్నా స్వాధీనం చేయండి. లేదా ఇప్పుడు ఏదైతే మీరు కొమ్ము కాసుకుంటూ ఉంటారో, ఇప్పుడు ఆ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమి మీద ఉన్న వాళ్ళు కొమ్ము కాసుకుంటూ మీరు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఏమైనా ఉంటే వాళ్ళకన్నా స్వాధీనం చేయండి. మీరు వాళ్ళ పేరు మీద లేనిది కూడా చూసుకుంటూ కూడా మీ హ్యాండ్ వర్క్ ఎందుకు చేసుకుంటూ తెలుస్తలే. కలెక్టర్ గారు కూడా ఇచ్చిళ్ళు ఆ భూమి ప్రభుత్వం భూమి అని కలెక్టర్ కూడా తెలిపినాక మరి మీ నిర్లక్ష్యం అనేది ఏందో అర్థం కావట్లేదు. మీరు కనుక తక్షణమే అది ప్రభుత్వం కనుక తీసుకోకుంటే మాత్రం మా కుల సంఘాలుగా మా మాదిగ మహిళా సంఘం కూడా అక్కడ ఇల్లు లేని నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వారికే మేము పనిచేస్తామని తెలియజేస్తూ, నా పేరు కత్తుల రేణుక మాదిగ మహిళా సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలిని. అదేవిధంగా ఎంఎస్పీ పార్టీ జిల్లా నాయకురాలు రజియా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది. మహబూబాద్ జిల్లా మండలం బయ్యారం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల కంచి ఓన్లీ మక్తకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక హైదరాబాదు బతుకుదేరు కోసం పోతే ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని వచ్చే ఎవరైతే ఉంటారో ఎంఆర్ఓలు కానీ ఎవరికెవరికి కొంతమందికి డబ్బులు ఇచ్చి దాన్ని దారుణంగా దోచుకున్నాడు. దాని పట్ల ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ 40 సంవత్సరాల కంచి ఎవరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. అప్పుడు ఎవరికైతే న్యాయం ఉంటుందో అని చెప్పి కుల సంఘాల కాడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఎంఆర్ఓ కలెక్టర్ గారు దాన్ని అమ్మటే స్పందించి అక్కడికి వెళ్ళి అది రాంగా రైటా అని చెప్పి తెలుసుకొని మీరు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మీరు పట్టించుకోకపోతే మా కుల సంఘాలతోటి గుర్చలేయడం జరుగుతుంది. మరి అప్పటికి మాత్రం మీరు మాత్రం స్పందించకపోతే ఇలాంటి దారుణాలు రాస్తారోకలు ఎన్నైనా చేసి ఆ భూమిని సాధించే వరకు మేము వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ఎండి రాజా, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షురాలు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయ్యారం మండల ఇన్ఛార్జి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరుగుతున్న